ఇప్పటికే అనేకమైనటువంటి కొత్త ట్రైన్లు కూడా ఇప్పటికే ప్రారంభించాము. గోవాగూడ మీకు తెలుసు, గోవాగూడ మన హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైనటువంటి ట్రైను మన కృషి కారణంగా అది ప్రారంభమైంది. ఈరోజు రాజస్థాన్ జోధ్పూర్ ఫస్ట్ ట్రైన్ వస్తూ ఉంది. దీని తర్వాత ఇంకా గుజరాత్ కచ్కి ఈ రకంగా కూడా చాలామంది ఇక్కడ హైదరాబాద్ ఉండేటువంటి మన వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా త్వరలోనే అహ్మదాబాద్ రైల్వే లైన్ ఏదైతే రిపేరింగ్లో ఉన్నది, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం మన సికింద్రాబాద్ లాగా. కాబట్టి అదొకసారి పూర్తి అయిపోతే అక్కడ లైన్స్ కొద్దిగా మనకు ఫ్రీ ఉంటే వెంటనే కచ్కి కూడా రైలు వేయడానికి కోసం రైల్వే మినిస్ట్రీ అంగీకరించింది. అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంఓయూ చేసుకున్నది. సెకండ్ ఫేజు అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంటామని చెప్పి ఎంఓయూ చేసుకొని కూడా వాళ్ళు దాన్ని కట్టుబడి ఉండకపోతే ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా, ఇచ్చిన మాట మీద నిలబడకపోయినా ఆయన స్వయంగా హైదరాబాద్ వచ్చి మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ను కూడా ప్రారంభించిన విషయం మీకు అందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్. అదే కాకుండా ఈ యొక్క మన యొక్క యాదగిరి గుట్టకు కూడా మెట్రో కావాలి. చాలామంది హైదరాబాద్ ప్రజలు ఎక్కువ భాగంగా 2 ప్రాంతాలకు వెళ్తుంటారు మన తెలంగాణ పరిధిలోని. ఒకటి యాదగిరి గుట్టకు వెళ్తారు, ఇప్పుడు పేరు మార్చారు అందుకే యాదగిరి గుట్ట అంటున్నాను. ఆ ముఖ్యమంత్రి చా పేరు మారితే ఈయన మళ్ళీ వచ్చి పేరు మార్చాడు. అది యాదాద్రి కానీ యాదగిరి గుట్ట కానీ ఆడ ఎంఎంటీఎస్ అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారు రైల్వే శాఖను ఆదేశించారు. అది కూడా టెండర్ అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. అది ముందుగా 330 కోట్లు అనుకున్నాం, అది కూడా చాలా బడ్జెట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్గా రేపు చెప్తాం, అది రేపు అందరితో మీటింగ్ ఉంది. ఇప్పటివరకు అయితే 330 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్తో ఎంఎంటీఎస్ యాదగిరిగుట్టకు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు, వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి కారు స్పెషల్గా తీసుకొని వెళ్ళాలన్నా బస్సులో సీట్లు అందుబాటులో ఉండవు, కాబట్టి అది చాలా ఉపయోగపడుతుంది.